హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మేము రీసెంట్గా వెళ్ళిన బెంగళూరు నుంచి ఈషా ఫౌండేషన్ రౌండ్ ట్రిప్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా చెప్తాను నేను. ఈ ఈషా ఫౌండేషన్ రౌండ్ ట్రిప్ అనేది బిఎంటీసీ వాళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ట్రిప్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఇండివిజువల్గా ఈ ప్లేసెస్ కవర్ చేయాలంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది అండ్ ప్లస్ టైం కూడా అవుతుంది. అండ్ ఇది ఎలా బుక్ చేసుకోవాలో ఫస్ట్ అయితే నేను చెప్తాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బెంగళూరు అని కాకుండా కెంపెగౌడ బస్ స్టేషన్ అని టైప్ చేస్తే మనకి డెస్టినేషన్లో మాత్రం ఓన్లీ ఈషా ఫౌండేషన్ రౌండ్ ట్రిప్ అనేది వస్తుంది. సో ఆ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకొని ఈ ట్రిప్ అనేది మనకి ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అండ్ దట్ టు ఓన్లీ 500 రూపీస్కే మనకి 1 డే రౌండ్ ట్రిప్ అనేది ఉంటుంది. సో బెంగళూరు మెజెస్టిక్ బస్ స్టేషన్ నుంచి 12 o'clockకి స్టార్ట్ అవుతుంది. నైట్ మళ్ళీ 9:30కి మనకి మెజెస్టిక్ బస్ స్టేషన్లో డ్రాప్ చేస్తారు. అండ్ ఈ ట్రిప్లో మొత్తం 5 ప్లేసెస్ అనేది కవర్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి కన్నే బసవేశ్వరయ్య టెంపుల్, రెండవది వచ్చేసి భోగనందేశ్వర టెంపుల్, మూడవది వచ్చేసి సార్ ఎం విశ్వేశ్వరయ్య బర్త్ ప్లేస్, ఇంకా నాలుగవది వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్, అండ్ ఫైనల్గా ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాట్యూ దగ్గర తీసుకెళ్తారు అండ్ లాస్ట్లో మెజెస్టిక్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఇది ఎగ్జాక్ట్గా 12కి స్టార్ట్ అవుతుంది. 9:30కి ఎగ్జాక్ట్గా మళ్ళీ మనం బెంగళూరు రీచ్ అయిపోవచ్చు అనమాట. సో మేము ఫస్ట్ డెస్టినేషన్ అయిన కన్నే బసవేశ్వరయ్య టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. ఈ కన్నే బసవేశ్వరయ్య టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ మనకి ఆంధ్రాలో యాగంటిలో ఎలా అయితే మనకి నందీశ్వరుడు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాడో ఈ సేమ్ బసవేశ్వరయ్య ఇక్కడున్న బసవేశ్వరయ్య కూడా అలానే పెరుగుతూ ఉంటారంట. మన కాలజ్ఞానం ప్రకారం బసవేశ్వరయ్యుడు ఎప్పుడైతే రంకులేసుకుంటూ పెరిగి రంకులేసుకుంటూ పరిగెడతారో అప్పుడు ఈ కాలయుగం అంతమవుతుందని రాశారు. సేమ్ ఇక్కడ బసవేశ్వరయ్య కూడా అలానే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ నిలువుగా పెరగరు, అడ్డంగా పెరుగుతారు. అండ్ ఎప్పుడైతే ఈ బసవేశ్వరుడు కూడా రంకెలేసుకుంటూ పరిగెడతాడో అప్పుడు యుగాంతం అవుతుందని రాశారు కాలజ్ఞానంలో. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ బసవేశ్వరయ్య దగ్గరే ఒక కోడిపుంజు కూడా ఉంది. ఈ కోడిపుంజు అరుస్తుందంట. ఇది అరిచినప్పుడు బసవేశ్వరుడు రంకెలేసుకుంటూ పరిగెడతాడంట. అప్పుడు మాత్రం యుగాంతం అవుతుందని మనకి కాలజ్ఞానంలో రాసింది. ఈ ఫస్ట్ టైం మేమైతే ఇంత పెద్ద బసవేశ్వరుడిని చూడడం చాలా బాగా అనిపించింది. అండ్ ఈ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే నవగ్రహాలు ఉంటాయి కదా ఏదైనా టెంపుల్లో. సో ఈ నవగ్రహాలు ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలు వాళ్ళ భార్యలతో పాటు వాటి వాహనాలతో పాటు ఉన్నారనమాట ఇక్కడ. సో ఇదైతే మేము చూడడం ఫస్ట్ టైం. ఎప్పుడు నవగ్రహాలనే చూస్తాం కానీ వాళ్ళ వాహనాలు అండ్ వాళ్ళ భార్యలు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఈ బసవేశ్వరుడు చాలా పెద్దగా ఉంటారు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ కూడా వచ్చేసి ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. నంది హిల్స్ ఎగ్జాక్ట్గా నంది హిల్స్కి దగ్గరలో ఉంటుంది. ఎప్పుడైనా మీరు నంది హిల్స్ విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయాలి. లేదు అంటే మీరు ఇలా బిఎంటీసీ వాళ్ళ రౌండ్ ట్రిప్ తీసుకున్నా బాగుంటుంది. మేము నెక్స్ట్ వచ్చేసి దాని దగ్గరలో ఉన్న భోగనందీశ్వర టెంపుల్కి అనేది వచ్చామన్నమాట. ఈ భోగనందేశ్వర టెంపుల్ అనేది చాలా పురాతనమైన టెంపుల్. ఇది దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం అంటే 10వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే పూర్వం రాజులు కొన్ని దశాబ్దాల్లో హిందూ రాజులు పరిపాలించారు, కొన్ని దశాబ్దాల్లో ముస్లిం రాజులు పరిపాలించారు. ఈ గుడి అయితే మనకి 10వ దశాబ్దంలో మొదలైంది ఈ గుడి నిర్మాణం. అప్పుడు హిందూ రాజులు నిర్మించిన తర్వాత మళ్ళీ కొంతమంది ముస్లిం రాజులు దీన్ని పగలగొట్టడానికి కూడా ట్రై చేశారు. ఇక్కడ మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఈ కోనేరు అనేది కనిపిస్తుంది. దీని అయితే మెయింటైన్ చేయట్లేదు ఇప్పుడు, కానీ ఇలాంటి ఈ టెంపుల్ కంప్లీట్గా వచ్చేసి 11 ఎకరాల్లో ఉంది. 4 ఎకరాలు మొత్తం ఈ గార్డెనే ఉంటుంది. అండ్ మిగతా 7 ఎకరాల్లో మనకి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన శివాలయంలో ఒకటి. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ దీని లోపల ఏమంటారు శిల్పాలు చెక్కి ఉంటాయి కదా, రాతితో చెక్కిన శిల్పాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా చూడాల్సినవి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం టెక్నాలజీ లేకుండా ఇంత బాగా
టెంపుల్ నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. అండ్ మనకి స్టార్టింగ్లో మనకి భైరవుడు టెంపుల్ ఉంటుంది. అది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన టెంపులే. మనం లోపలికి వెళ్తే మనకి పురాతనమైన భోగనందేశ్వరి టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ యాక్చువల్గా మనం ఇండివిజువల్గా ఈ టెంపుల్స్ని విజిట్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి. అండ్ మనకి తెలీదు ఎగ్జాక్ట్ అడ్రసెస్ ఎక్కడున్నాయి, లేదంటే దాని విశిష్టత ఏంటి అనేది తెలీదు. సో మేము బిఎంటీసీలో ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ప్లస్ ఏంటంటే బిఎంటీసీ వాళ్ళు ఈ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎగ్జాక్ట్గా మనకి తీసుకెళ్ళి చూపిస్తారు. పైగా ఇక్కడ వాళ్ళు మనకి బస్లో కండక్టర్ అండ్ డ్రైవర్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే సపరేట్ గైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఏమన్నా దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా, మన ఈ టెంపుల్స్ గురించి తెలుసుకోవాలన్నా సరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇన్ కేస్ మనకి కన్నడ రాకపోయినా సరే వాళ్ళు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది ఈ బిఎంటీఎస్సీ ప్యాకేజ్ అనేది, 1 డే రౌండ్ ట్రిప్ తీసుకోవడం. ఇది మొత్తం చూస్తే నేను చెప్పాను కదా టెంపుల్ అనేది 7 ఎకరాల్లో ఉంటుంది అనేది. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. రాతి కట్టడాలు, మొత్తం రాతి మీద చెక్కిన శిల్పాలు, అప్పుడు ఆర్కిటెక్చర్ అంతా మీరు చూడొచ్చు. 11వ దశాబ్దంలో చెక్కిన శిల్పాలు ఇక్కడ చాలా బాగా చూడొచ్చు. ఇది ప్రధానంగా శివాలయం అనమాట. ఇక్కడ ఈ టెంపుల్లో మనకి 3 గుళ్ళు ఉన్నాయి. ఒకటి వచ్చేసి భోగనందేశ్వరుడు, ఇంకొకటి వచ్చేసి ఉమామహేశ్వరుడు, అంటే శివుడు పార్వతి కూడా ఉంటారు. ఇంకొకటి వచ్చేసి ఉమామహేశ్వరుడు టెంపుల్ అనమాట. ఈ టెంపుల్స్లో మనకి నార్మల్గా చూసే శివుడి విగ్రహం కన్నా ఇక్కడ శివుడి విగ్రహం కూడా చాలా మనకి శివాలయంలో మామూలుగా చిన్నగా కనిపిస్తాయి కదా శివలింగాలు, ఇక్కడ చాలా పెద్ద శివలింగాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పురాతనమైన బావి కూడా ఉంది ఈ గుడిలోనే. అండ్ ఈ గుడిలో ఇంకా మనకి పూర్వం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగేవి కదా, సో దానికి కావాల్సిన ఆ స్టేజ్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అక్కడ కావాల్సిన భోజనశాల ఇలాంటివన్నీ కూడా ఆ 7 ఎకరాల గుడిలో, మొత్తం విశాలమైన గుడి కాబట్టి అన్నీ ఈ టెంపుల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి కట్టే టెంపుల్స్ ఏంటంటే ప్లేస్ లిమిటేషన్స్ వల్ల ఇలాంటివన్నీ లేవు, కానీ పూర్వం 7 ఎకరాల్లో ఒక గుడి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే 3 గుళ్ళు ఉన్నాయి అండ్ చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఈ టెంపుల్స్ అనేది మనం సింగిల్గా విజిట్ చేయాలంటే కొంచెం కష్టమైన విషయమే, ఎందుకంటే దీని హిస్టరీ కూడా మనకి తెలుసుకోవడం కష్టం. సో ఇలా మనం ఈ రౌండ్ ట్రిప్ తీసుకోవడం అనేది మాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది, ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ చూపిస్తున్నారనమాట ఈ టెంపుల్స్ అనేది. మీరు చూస్తే చూడండి, ఇదంతా రాతి కట్టడం, దానిపైన చాలా బాగా చెక్కి ఉన్నాయి ఈ టెంపుల్స్ అనేది. సో మీరు బెంగళూరులో ఉండే వాళ్ళైతే తప్పకుండా ఈ టెంపుల్స్ అనేది విజిట్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తుంది ఉమామహేశ్వరుడు టెంపుల్. నెక్స్ట్ ఇక్కడ మనకి నార్మల్ ఇప్పుడున్న గుళ్ళలో చూస్తే శివాలయాల్లో నందీశ్వరుడు కొంచెం చిన్నగానే కనిపిస్తారు, కానీ ఈ పాత టెంపుల్స్ కాబట్టి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈయన చూస్తే ఉమామహేశ్వరుడు అనమాట, ఇందాక చూపించాను కదా. అండ్ అరుణాచలేశ్వరుడు కూడా ఈ గుడిలోనే ఉన్నారనమాట. ఈ భోగనందేశ్వర టెంపుల్కి దగ్గరలోనే మనకి రంగనాథ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆ టెంపుల్కి కూడా విజిట్ చేస్తాము. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆ రంగనాథ స్వామి టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా సిమిలర్గానే ఉంటుంది, ఎందుకంటే ఇవి 2 టెంపుల్స్ ఒక్కటే టైంలో ఆల్మోస్ట్ 10 లేదా 11వ శతాబ్దంలో కట్టారు. అండ్ పరిపాలించిన రాజులు కూడా ఇవి దగ్గర ప్లేసెస్ కాబట్టి ఒకటే రాజులు పరిపాలించడం వల్ల ఆ ఆర్కిటెక్చర్, ఆ శిల్పాలు చెక్కడం ఇలాంటివన్నీ మీకు సిమిలర్గా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత సర్ ఎం విశ్వేశ్వరయ్య బర్త్ ప్లేస్కి అనేది వెళ్ళాం. సర్ ఎం విశ్వేశ్వరయ్య అంటే అందరికీ తెలిసిందే, ఆయన ఇండియాలోనే మొట్టమొదటి సివిల్ ఇంజనీర్. ఆయన మన ఇండియాలోని భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించారు కూడా. సో సర్ ఎం విశ్వేశ్వరయ్య ఆయన బర్త్ ప్లేస్ అండ్ సమాధి కూడా దగ్గరే ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ మేము సమాధి దగ్గరికి వెళ్ళాము. ఈ సమాధిని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ ఈ గార్డెన్ అంతా స్ప్రెడ్ చేసి
మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇది చాలా మంచి విషయం యాక్చువల్గా. ఒక ఇంజనీర్ని ఇలా గుర్తించుకొని మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా చెప్పచ్చు ఈయన అచీవ్మెంట్స్ కానీ ఇవన్నీ చెప్పి వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఆల్మోస్ట్ లైక్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలోనే ఈయన ఇంజనీర్ అయ్యారు. ఎలక్ట్రిసిటీ అది లేకపోయినా వీధి దీపాల దగ్గర చదువుకొని ఈయన ఇంజనీర్ అయ్యారనమాట. ఇప్పుడు మన అన్ని ఫెసిలిటీస్ ఉన్న కూడా చాలామంది చదవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సమాధి చూసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఆయన బర్త్ ప్లేస్ దగ్గరకు వచ్చాం. మనకి రైట్ సైడ్ ఆయన పుట్టిన ఇల్లు ఉంటుంది, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది లైబ్రరీ అండ్ మ్యూజియంగా క్రియేట్ చేశారనమాట. ఇక్కడ ఇది యాక్చువల్గా ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు, మేము ఎంత పాసిబుల్ అయిందో అంత మాత్రం మేము తీయగలిగాము. ఈ మ్యూజియంలో ఏంటంటే సారం విశ్వేశ్వరయ్య ఆ టైంలో ఆయన ఏం రొటీన్ ఫాలో అయ్యారు, ఆయన దినచర్య ఏంటి అదొకటి పెట్టారు. అండ్ ఆయన విన్ అయిన అవార్డ్స్, ఆయనకు వచ్చిన పురస్కారాలు అవన్నీ పెట్టారు. అండ్ ఆయన యూజ్ చేసిన కొన్ని వస్తువులు కూడా ఉన్నాయన్నమాట. మేము నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్కి అనేది వచ్చాం. ఈ రంగనాథ స్వామి టెంపుల్ అనేది యాక్చువల్గా 3 రంగనాథ స్వామి టెంపుల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి తమిళనాడులోని రంగనాథ ఆలయం ఒకటి, ఇంకొకటి వచ్చేసి శ్రీరంగపట్నం, మైసూరు దగ్గర శ్రీరంగపట్నంలో ఇంకొక రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకొకటి ఇది రంగనాథ స్థల ఈ ఊర్లో ఇంకొక రంగనాథ స్వామి టెంపుల్ అనేది ఉందన్నమాట. ఇది కూడా దాదాపు 1000 సంవత్సరాల నాటి చరిత్ర గల టెంపుల్. ఈ టెంపుల్లో ఏంటంటే ఇది ఒక వైష్ణవ ఆలయం. ఈ టెంపుల్లో మనకి విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి సమేత మనకి పవలింపు సేవలో ఏదైతే ఉంటారో ఆ విధంగా మనకి దర్శనం ఇస్తారనమాట. ఈ టెంపుల్లో యాక్చువల్గా మనకి వీడియో కూడా అలౌడ్ లేదు. సో కాబట్టి మేము వీలైనంత వరకు తీసాము. ఇక్కడ కూడా మీకు సేమ్ ఇందాక చెప్పాను కదా, భోగనందేశ్వర స్వామి టెంపుల్లో ఏదైతే ఆర్కిటెక్చర్ కనిపిస్తుందో, ఆ కళా సంపద కనిపిస్తుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది. చాలా మస్ట్ విజిట్ అయిన టెంపుల్ అనమాట. ఇంకా సాయంత్రం 5:30-6 అలా అయ్యేసరికి మేము ఈ ఈషా ఫౌండేషన్ స్టార్టింగ్ ఈ టవర్ దగ్గరికి అయితే మేము వచ్చాము. ఇక్కడ ఒక స్నాక్స్ బ్రేక్ కోసం ఆపారు బిఎంటీసీ వాళ్ళు. బిఎంటీసీ వాళ్ళు మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రతి ప్లేస్ దగ్గర అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఎంత టైం పడుతుంది, మీరు మళ్ళీ ఎంత టైంలో బస్ దగ్గరికి రావాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ లాగా ఉందన్నమాట. ఒక రిఫ్రెషింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆ ఫౌంటైన్ సౌండ్కి ఈవినింగ్ 5:30 to 6 అలా అవుతుందన్నమాట. చాలా మంచిగా అనిపించింది వ్యూ కూడా. అండ్ ఇక్కడ మేము కొంచెంసేపు రిఫ్రెష్ అయ్యి నెక్స్ట్ మేము ఈషా ఫౌండేషన్ అనేది కొంచెం కొండ మీద అలా ఉంటుందన్నమాట. సో అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈషా ఫౌండేషన్ 8 o'clock అలాగా క్లోజ్ అవుతుంది హారతితోనే. సో 7:15 ఆ టైంకి మనకి లేజర్ షో ఉంటుంది. సో లేజర్ షో అనేది చాలా ఇంపార్టెంట్. ఈషా ఫౌండేషన్కి వస్తే తప్పక చూడాల్సింది లేజర్ షోనే, ఎందుకంటే చాలా బాగుంటుంది. సో మనం ఇండివిజువల్గా వెళ్ళి 8 o'clockకి మళ్ళీ బెంగళూరు రిటర్న్ రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం అవుతుంది. అదొక రీజన్ మేము ఈ బిఎంటీసీ రౌండ్ ట్రిప్ అనేది తీసుకోవడానికి. సో కరెక్ట్గా ఎంత టైంకి స్టార్ట్ అవుతుంది, ఎంత టైం ఉంటుంది అక్కడ మేము చూడడానికి, ఏమేమి చూడాలి అనేది క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ముందుగానే బస్సులోనే. సో అందుకనే మేము రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయ్యింది. సో అక్కడ చాలామంది జనాలు వస్తారు వీకెండ్ కాబట్టి, ఒక 5,000 to 6,000 అలా ఉంటారు. సో మేము రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయింది. అండ్ అప్పటికి ఇంకా లేజర్ షో స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 hour ఉంది కాబట్టి మేము చక్కగా అక్కడ కింద టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ అదంతా చూసుకొని ఈషా ఫౌండేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ అంటే లేజర్ షో అవుతున్నంతసేపు అదంతా మనకి సద్గురు ఒక వీడియో రూపంలో అక్కడ ప్లే చేస్తారు. ఇది వచ్చేసి యాక్చువల్గా మనకి కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఉంది, ఆదియోగి స్టాట్యూ, అదే ఫస్ట్ ఆదియోగి స్టాట్యూ. దాని రిప్లికా ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి చిక్బల్లాపూర్లోని ఇక్కడ కూడా స్థాపించారనమాట. సో మీరు చూస్తే జనాలు అందరూ మనకి అక్కడ అనౌన్స్ చేస్తారు లేజర్ షో స్టార్ట్ అయ్యే ముందు. సో అందరూ సీటింగ్ ఏరియాలోకి వచ్చేసి కూర్చొని, ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఎంత ఓపెన్ ప్లేస్, మౌంటైన్స్ చుట్టూరా మౌంటైన్స్ ఉంటాయి.
అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు అసలు శివపార్వతుల స్టోరీ చెప్తూ అండ్ ఈ ఈషా ఫౌండేషన్ ఎలా స్టార్ట్ అయింది ఆ స్టోరీ చెప్తూ మనకి ఈ లేజర్ షో అనేది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఈ లేజర్ షో అనేది చాలా అసలు తప్పకుండా చూడాల్సింది. మీరు ఇక్కడ చూస్తే ఈ కింద లైట్స్ కనబడుతున్నవన్నీ మొబైల్ స్క్రీన్స్. అందరూ మొబైల్స్ పెట్టుకొని ఈ లేజర్ షో అనేది క్యాప్చర్ చేస్తున్నారనమాట. ఇది చాలా బాగుంటుంది ఈ లేజర్ షో, ఎందుకంటే మనకు ఆ స్టోరీ తెలుస్తూ డిఫరెంట్ ఫామ్స్లో శివుడు అసలు ఎలా ఫామ్ అయ్యాడు ఏంటి ఆ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేము ఎగ్జాక్ట్గా 8 o'clockకి స్టార్ట్ అయ్యాము ఈషా ఫౌండేషన్ నుంచి. బెంగళూరు మెజెస్టిక్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 9:30 అయ్యింది. సో వాళ్ళు 12 o'clockకి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు బెంగళూరు నుంచి, మెజెస్టిక్ నుంచి. మళ్ళీ ఎగ్జాక్ట్గా 9:30కి మాకు ఇక్కడ డ్రాప్ చేశారనమాట. ఈ ట్రిప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు బెంగళూరు నుంచి ఈషా ఫౌండేషన్ అండ్ అదర్ ప్లేసెస్కి విజిట్ చేయాలంటే. ఇలాంటి మరిన్ని ట్రిప్స్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.